అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే బీజేపీ తోటి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయండి. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియట్లా. వైసీపీ తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలకు అందుపట్టడంలా, ప్రతిపక్షాలు తీసుకునే నిర్ణయాలు వైసీపీకి అంతు చిక్కడంలా. కాబట్టి రాష్ట్ర రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అంటంలో ఏమాత్రం సందేహం లేదండి. అలాంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం రానున్న రోజుల్లో వెలువడిపోతుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ కాబోతుందండి. నిజం నేను అన్నమాట. ఇదేంటిది, బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఎలా కలబోతుంది? బీజేపీకి టీడీపీకి అసలు సఖ్యత లేదు కదా, బీజేపీకి టీడీపీకి పొత్తు లేదు కదా, ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మన ఛానల్ 5-10 మంది ఇంచుమించుగా 16,000 మంది సబ్స్క్రైబ్ చేశారండి. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. 16,000 మంది కాదండి మనకు కావాల్సింది, మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది. కాబట్టి ఈ 1,00,000 మందిలో యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని నా ఆశ. ఈ విషయంలోకి వెళ్తే కనుక ఏంటంటే, ఎవరైతే బీజేపీ నిజంగా పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు అడగబోతుంది, ఎక్కడెక్కడ అడగబోతుంది అనేది కూడా మనం చెప్పబోతున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ చేయొద్దు, అలాగే క్లిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. కాబట్టి ఏ సీట్లు అడగబోతుంది అనేది నేను వీడియో చివరిని చెప్పబోతున్నాను. విషయంలోకి వెళ్తే కనుక ఏంటంటే, టీడీపీకి జనసేనకి పొత్తు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదిరింది. కానీ బీజేపీకి టీడీపీకి పొత్తు లేదు, ఎక్కడా లేదు. కాబట్టి అసలు పొత్తు ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచిస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది జనసేన అని చెప్తున్నారండి చాలామంది. కాబట్టి 3 పార్టీలు ఒకటే మాటతోటి, ఈ 3 పార్టీలు ఒకటే సూత్రంతో పనిచేయబోతున్నాయి. ఏంట్రా అంటే కనుక వైసీపీని ఓడించడమే. ఎందుకంటే వైసీపీకి ఆల్రెడీ తీవ్రమైనటువంటి ప్రజల్లో ఒక నిరసన ఏదైతే ఉందో దాన్ని వాడుకుని బలంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అనేది తేటతెల్లం కాబోతుంది. మారుతున్న సమీకరణాలు కూడా అవే అనిపిస్తుంది. కాబట్టి ఎలాగో ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తులో ఉంది. మీరు చూసినట్టయితే కనుక తెలంగాణలో ఆల్రెడీ పోటీ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసే పోటీ చేస్తాయి. నిజంగా కలిసి పోటీ చేస్తే కనుక ఈ సీట్లో ఈ అభ్యర్థులను అడుగుతారు. ఏంటంటే కనుక అది ఒకసారి చూసుకున్నట్టు ఎవరు ఏ సీట్లు బీజేపీ ఆశిస్తుంది అంటే కనుక తిరుపతి నుంచి సీట్ ఆశిస్తుంది బీజేపీ 100%. తిరుపతి నుంచి సీట్ ఆశించినట్టయితే కనుక అక్కడి నుంచి దాసరి శ్రీనివాసులు గారి ఒక ఆయన ఉన్నాడు, కాబట్టి ఆయనకి అక్కడ సీట్ ఇవ్వబోతున్నారు. అలాగే రాజంపేట నుంచి ఆదినారాయణ రెడ్డి, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సీట్ కన్ఫర్మ్. ఇక పొత్తు ఉన్నా లేకపోయినా, అంటే టీడీపీకి జనసేనకి పొత్తు ఉన్నా లేకపోయినా 100% దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేయడం మాత్రం పక్క. రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారని తర్వాత చేయనప్పటికీ ఒకవేళ పొత్తుంటే కనుక టీడీపీ జనసేన బీజేపీతో పొత్తుంటే కనుక దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు. తర్వాత నరసాపురం నుంచి అందరికీ తెలిసిన విషయం రఘురామకృష్ణరాజు గారు, ఈయన కూడా సేమ్ అంతే. ఏంటంటే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తున్నా లేకపోయినా, ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయినా ఈయన మాత్రం అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ. జనసేన వాళ్ళు టికెట్ ఇచ్చినా పోటీ చేస్తాడు, టీడీపీ వాళ్ళు టికెట్ ఇచ్చినా పోటీ చేస్తాడు ఆయన, అలాగే బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చినా పోటీ చేస్తాడు రఘురామకృష్ణరాజు గారు తిరుమల. కాబట్టి ఈయన మెయిన్ టార్గెట్ ఏంటంటే వైసీపీని ఓడించడమే. తర్వాత విశాఖ నుంచి జీవీఎల్ నరసింహరావు గారు ఏంటి చాలామందికి చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ అన్నమాట ఈయన. కాబట్టి విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహరావు పోటీ చేస్తారు, కాబట్టి ఆయన చాలా ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం నుంచి జనసేన పోటీ చేస్తుంది ఏంటి గాజువాక నుంచి. కానీ అలాగే టీడీపీ కూడా మంచి పట్టున్న నియోజకవర్గం విశాఖపట్నం. కాబట్టి టీడీపీ వాళ్ళు తీసుకుంటారా జనసేన వాళ్ళు తీసుకుంటారా రెండూ కాదని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళకి ఇస్తారా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒకవేళ పొత్తు లేకపోతే జీవీఎల్ నరసింహరావు గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. అదేంటనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ధర్మవరం నుంచి వరదాపురం సూర్య అండి, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన 5 కూడాను ఎంపీగా పోటీ చేసేవాళ్ళు. ఎవరి నుంచి? విశాఖపట్నం కానీ, నరసాపురం కానీ, రాజమండ్రి కానీ, రాజంపేట కానీ, తిరుపతి కానీ 5 కూడాను ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు ఎవరెవరో జీవీఎల్ నరసింహరావు, రఘురామకృష్ణరాజు, దగ్గుబాటి పురంధేశ్వరి,
అలాగే ఆదినారాయణ రెడ్డి, దాసరి శ్రీనివాసులు ఏడుగురు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 100% డిసైడ్ అయిన వాళ్ళు. ఇక ఎమ్మెల్యేల విషయంకి వస్తే కనుక ఎమ్మెల్యే సీట్లు వస్తే కనుక ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఈయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపుతారు. పోటీ అవకాశం వస్తే కనుక బీజేపీ నుంచి అయితే పోటీ చేస్తారా, లేకపోతే పొత్తులో నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంది. తిరుపతి భానుప్రకాష్ రెడ్డి ఈ సీటు చాలా క్లిష్టమండి. తిరుపతి నుంచి 100% పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనేది ఒక టాక్ ఉంది. కాబట్టి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా, ఒకవేళ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడి నుంచి బీజేపీ డ్రాప్ అవ్వాలి, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా డ్రాప్ అవ్వాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఈ సీటు కొంచెం సందిగ్ధంగా ఉంది. టీడీపీ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా, లేకపోతే బీజేపీ వాళ్ళకి ఇస్తారా తెలియట్లేదు. ఒకవేళ బీజేపీ పొత్తులో ఉంటే కనుక తిరుపతిని బీజేపీకి వదిలేస్తే కనుక భానుప్రకాష్ రెడ్డి గారు చాలా యాక్టివ్ పర్సన్, చాలా మటుకి ఇప్పుడు బాగా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంది తెలుసు. బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు అంటే చాలా మంది తెలుసు అనమాట. కాబట్టి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు తిరుపతి నుంచి అనేది వాస్తవం. తర్వాత గుంటూరు నుంచి పాతూరి నాగభూషణం ఈయన పోటీ చేస్తారు అక్కడి నుంచి. తర్వాత నరసాపురం నుంచి దంతులూరి నరసింహరాజు అదే నరేంద్ర అంటారు. కాబట్టి నరసాపురం నుంచి నరేంద్ర గారు అయితే కనుక అంటే ఎవరో కాదు, ఎంపీ కృష్ణరాజు గారి మేనలుడండి. ఈయన ఎవరైతే రెబల్ స్టార్ ఎంపీ కృష్ణరాజు ఉన్నారో ఆయన మేనలుడే ఈ నరేంద్ర గారు అని అంటారు. కాబట్టి ఈ నరేంద్ర గారు నరసాపురం నుంచి పోటీ చేయడానికి బీజేపీ తరపు నుంచి పోటీ చేయడానికి సంసిగ్ధత వ్యక్తం చేస్తున్నారు అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది సరైన క్యాలిక్యులేషన్స్ అయితే లేవు. ఈ నరసాపురం నుంచి ఆయన బీజేపీని పోటీ చేస్తారా లేదా ఏంటనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితి అనమాట. కాబట్టి అలా తాడేపల్లిగూడెం చూసుకుంటే కనుక తాడేపల్లిగూడెం అనగానే బీజేపీకి ఎవరు గుర్తుకొస్తారంటే కనుక పైడికొండల మాణిక్యాలరావు గారు గుర్తుకొస్తారండి. తాడేపల్లిగూడెంలో బీజేపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయినటువంటి వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు మామూలు వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అలాగే పైడికొండల మాణిక్యాలరావు గారికి చాలా పేరు ఉంది. బీజేపీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. కాదు ఆయన చనిపోయారు, ఆయన దివంగత పైడికొండల మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరికిస్తే అక్కడ బీజేపీ స్టాండ్ నిలబడుతుంది అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది. ఇంకా ఏ డిసిషన్ అయితే తీసుకోవాలా. అలాగే రాజమండ్రి సీటు నుంచి కనుక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే కనుక నేను చెప్పే మాట, రాజమండ్రి సీటు నుంచి సోము వీర్రాజు చాలా మందికి బాగా పరిచయం ఉన్నాడు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు ఆయన. సోము వీర్రాజు గారు అడగవచ్చు, అడగడం కాదండి, అక్కడి నుంచి పోటీ చేయొచ్చు అని అయితే కనుక ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే రాజమండ్రి సిటీలో ఒక కొంచెం పట్టున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా బీజేపీ తరఫున అంటే సోము వీర్రాజు గారి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు గారికి రాజమండ్రి నుంచి ఇస్తారా? ఎందుకంటే రాజమండ్రి గురించి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చాలా పట్టు మీద ఉన్నారు. ఎందుకంటే రాజమండ్రి మాకు కావాలనే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి రాజమండ్రి నుంచి పొత్తులో ఉంటే కనుక సోము వీర్రాజు గారు పోటీ చేస్తారు. ఒకవేళ పొత్తులో లేకపోతే ఆయన పోటీ చేయాలని ఆలోచిస్తారు. అలాగే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తారు. అలాగే శ్రీకాకుళం నుంచి పూడి తిరుపతిరావు గారు. కాబట్టి నేను చెప్పిన ఇవి కాకుండా ఇంకా ఆశించే అవకాశం ఉందండి బీజేపీ. కాబట్టి ఇంకా ఆశిస్తారా, లేకపోతే వీళ్ళ మాత్రమే పోటీ చేస్తారనేది చూడాలి. అసలు పొత్తు కన్ఫర్మ్ అని 90% అంటాడు, 10% కాదన్నారు. ఏదేమైనా ఏ రోజు ఎలా మారుతుందో రాజకీయ సమీకరణాలు ఎవడో చెప్పలేడు. అందులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మహాదారుణంగా మారుతాయి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.